హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా ఒక 18 వీక్స్కి అంటే 18 వారాలు ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలి. ఇది నేను పదే పదే చెప్తాను, ఎందుకంటే ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళే ఇక్కడ ఎలిజిబుల్ అని ఎన్నోసార్లు చెప్తున్నాను. ఎందుకంటే మీ మంచి కోసమే చెప్తాను ఎప్పుడైనా సరే. ఎందుకంటే కొన్న తర్వాత స్టాక్ అనేది దిగటం పెరగడం దాని నైజం. కాబట్టి ఆ సిమ్టమ్స్ అన్నీ మనం తెలుసుకొనే మనం ఈ మార్కెట్లో ఉన్నాం. ఎందుకంటే హెవీ స్పెక్యులేషన్. ఏ మార్కెట్లో కూడా ఎంత స్పెక్యులేటివ్ ఉండదు, బట్ ఓన్లీ ఇన్ ద షేర్ మార్కెట్లో మాత్రమే ఆ స్పెక్యులేషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మన కళ్ళ ముందే మనం చూస్తాం ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ. కాబట్టి అందుకనే మనకి ఆ హ్యూమన్ కనెక్షన్ అనేది చాలా, ఇంకా చూడండి మొబైల్లో మన పోర్ట్ఫోలియో తెలిసిపోతుంది ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత అని. అందుకనే అది అంత ఇంట్రాక్ట్. ఇది వేరే బిజినెస్లో అయితే ఇంత మనకి ఇంపాక్ట్ అనేది ఉండదు. అది చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్. చూడండి, న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1533 ఉంది, బై చేసుకోండి. 1533 ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ చూడండి, 2000 ఫస్ట్ టార్గెట్, 2520 సెకండ్ టార్గెట్, తర్వాత 3042 థర్డ్ టార్గెట్. ఇది వచ్చి మనకి దగ్గర 2000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 950 రూపాయలు స్టాప్ లాస్. న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, మరొక స్టాక్ వచ్చి లూమాక్స్ ఇండస్ట్రీస్. లూమాక్స్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1730 ఉంది, బై చేసుకోండి. తర్వాత 1600 వచ్చినా కూడా, 1600 1500 వచ్చినా కూడా మీరు బై చేసుకోండి డిప్ ఏదైనా వస్తే. తర్వాత ఇప్పుడు 1730 ఉంది, బై చేసుకోవచ్చు. తర్వాత 1600 1550 రేంజ్ వచ్చినా కూడా మీరు ధైర్యంగా బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ చెప్తాను, 1985 ఫస్ట్ టార్గెట్, తర్వాత 2360 సెకండ్ టార్గెట్, తర్వాత 2961 థర్డ్ టార్గెట్. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 1250 లూమెక్స్ ఇండస్ట్రీస్. ఇది ఒక 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము డిసెంబర్ 10th and 11th హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్లో ఎంతోమంది అంటే అసలు ఒక దారి లేకుండా ఉంటారు. దీంట్లో సంపాదించగలమా, సక్సెస్ అవ్వగలమా అని. బట్ ఇక్కడ మనము ఒక వండర్ఫుల్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ మనం ఇస్తున్నాము. అంటే రియల్గా స్టాక్ మార్కెట్ అంటే ఇలాగే చెయ్యాలి, ఇదే ఒక పద్ధతి, పర్ఫెక్ట్గా ఎలా మార్కెట్ నుంచి మనీ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని క్లియర్గా చెప్పిస్తున్నాము. 2 days వర్క్షాపు. అంటే ఎలా చెప్పాలంటే, ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత మీరే షార్ట్ టర్మ్లో అనలైజ్ చేసి ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది అంత క్లియర్గా ఒక వండర్ఫుల్ డిజైనింగ్ చేసి ఇచ్చున్నాము. తర్వాత బ్యాంక్ నిఫ్టీకి కూడా ఇంట్రాడే ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ. 2 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో డిసెంబర్ 10th and 11th వర్క్షాప్. ఇది ఒక పెయిడ్ వర్క్షాప్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత చూడండి, 2 స్టాక్స్ చెప్పున్నాం, న్యూల్యాండ్ ల్యాబొరేటరీ, తర్వాత లూమెక్స్. తర్వాత మరొక స్టాక్ వచ్చి కళ్యాణి స్టీల్స్. ఈ స్టాక్ చూడండి,
కేఎస్ఎల్ అని ఉంటుంది. 295 ఉంది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్. తీసుకోండి, బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి 421, 500, 579. స్టాప్ లాస్ వచ్చి 250 రూపాయలు స్టాప్ లాస్. కళ్యాణి స్టీల్ అది. తర్వాత చూడండి, మరొక స్టాక్ చెప్తాను. ఇప్పుడు ఇంకొకటి, ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి మనం లాంచ్ చేస్తున్నాము. ఇన్వెస్ట్మెంట్ అంటే చాలామంది అంటే ఎన్నెన్నో స్టాక్స్లో పెడుతూ ఉంటారు, అవన్నీ కనుమరుగైపోతున్నాయి. బట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనము 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఒక 2 ప్రోడక్ట్స్ చెప్పున్నాము. 3 ఇయర్స్లో AA స్టాక్స్, అదేలాగా 5 ఇయర్స్లో AA స్టాక్స్. ఈ 2 ప్రోడక్ట్ దేంటి డిఫరెన్స్ అంటే రెండిటికి 3 ఇయర్స్ దానికి డివిడెండ్స్ అనేది చాలా కొద్దిగా తక్కువ ఉంటుంది. బట్ స్టాక్ అప్రిజియేషన్ మాత్రం 1:2 మనకు వచ్చేస్తుంది. అంటే 50 లక్షలు. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయమన్నాను. ఆ 50 lakhs అనేది 1 crore అవుతుంది. అదేలాగా ఎంత ప్రపోర్షనెట్ ఎంత అయినా సరే 3 ఇయర్స్కి, అదే 5 ఇయర్స్ కూడా అదే 50 lakhs. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఆ 5 ఇయర్స్ స్టాక్స్ వచ్చి డివిడెండ్స్ అవన్నీ వస్తుంది. బట్ ఈ 3 ఇయర్స్ స్టాక్స్లో ఆ డివిడెండ్స్ అనేది చాలా తక్కువ మొత్తంలో వస్తుంది. ఈ ప్రోడక్ట్ కూడా మన దగ్గర చాలామంది తీసుకున్నారు. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. అది తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి చెప్తాను వినండి. లా ఓపాలా. చూడండి, లా ఓపాలా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 395 ఉంది, బై చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా డిప్ వచ్చినా కూడా 350, 340 ఆ రేంజ్ వచ్చినా కూడా తీసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ చెప్తాను వినండి. 477 ఫస్ట్ టార్గెట్, 596 సెకండ్ టార్గెట్, తర్వాత 715 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 230 రూపాయలు స్టాప్ లాస్. ఇది వచ్చి 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం మనము 4 స్టాక్స్ దాకా చెప్పేశాము. న్యూలాండ్ ల్యాబొరేటరీ, తర్వాత లూమెక్స్ ఇండస్ట్రీస్, తర్వాత కళ్యాణి స్టీల్, తర్వాత లా ఓపాలా. ఈ 4 స్టాక్స్ మనము పర్ఫెక్ట్గా అన్నీ అంటే ఎలా చెప్పాలంటే బై అబోవ్ అంటే బై అబోవ్, తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్, ఇవన్నీ మీరు పాటిస్తే పర్ఫెక్ట్గా ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలని తీసుకోవచ్చు. అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.